హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లౌడ్ బాయ్ మూవీ రివ్యూస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని చూడండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రోజు నేను చెప్పబోయేది బహిష్కరణ అనే ఒక తెలుగు సిరీస్ రివ్యూ అన్నమాట. ఈ బహిష్కరణ అనే సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా ఈగర్గా వెయిట్ చేశాను అన్నమాట. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. ఫైనల్లీ ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక చూస్తే ఏం లేదు, లోపలంతా డొల్లా అనేలాగా ఉంది. ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం ఫుల్ స్లోగా, ఫుల్ లాగినట్టు ఉంటుంది. స్టోరీ అంతా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, అంత ఎక్స్ట్రాడినరీ వర్క్ ఎక్కడా కనిపించదు, అంత బోరింగ్ గా ఉంటుంది ఈ సిరీస్. డైరెక్షన్ బాగుంది, బట్ అంత ఎక్స్పెక్టెడ్, బట్ కొత్తగా ఏముండదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, బీజిఎం ఓకే అన్నమాట. సాంగ్స్ అయితే అస్సలు బాలేవు. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం కొంచెం చూడొచ్చు, ఇంట్రెస్టింగ్ గా ఉంది అనే రేంజ్ లో ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే ఉంటుంది. టోటల్ గా 6 ఎపిసోడ్ ఉంటాయి ఈ సిరీస్ లో. ఫస్ట్ ఎపిసోడ్ మినహాయిస్తే ఇంకా మిగతా 5 ఎపిసోడ్లు కూడా చాలా బోరింగ్ అండ్ చాలా స్లోగా వెళ్తాయి. అంత గొప్పగా ఏం లేదు సిరీస్. ఈ సిరీస్ నాకైతే నచ్చలేదు. 2024లో కూడా ఇంకా ఇలాంటి సిరీస్లు తీస్తున్నారా అనే రేంజ్ లో ఉంటుంది. ఈ సిరీస్ లో మెయిన్ యాక్టర్స్ వచ్చేసి అంజలి, అనన్య నాగల్ల, శ్రీతేజ్, రవీంద్ర విజయ్ నటించారు. వారు వాళ్ళ పాత్రకి బాగా న్యాయం చేశారని చెప్పాలి. అంజలి గారు ఈ సిరీస్ లో ఒక వేశ్యగా నటించారు. వారి డైలాగ్స్ బాగుంటాయి, వారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అనన్య నాగల్ల ఒక బీదింటి బిడ్డగా నటించింది, తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. శ్రీతేజ్ తన పాత్రకి న్యాయం చేశాడు, రవీంద్ర విజయ్ విలన్ గా చేశాడు, వారి పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఈ సిరీస్ లో ఒక విలేజ్ లో ఒక ఈడొచ్చిన అమ్మాయిలందరూ ఒక చెట్టు గురేసుకుని చనిపోతుంటారు. ఎందుకు చనిపోతుంటారు అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాలి. ఈ సిరీస్ కి నా వర్షన్ ఆఫ్ రేటింగ్ వచ్చేసరికి 2.5 అవుట్ ఆఫ్ 5. ఫ్యామిలీతో చూసేంత గొప్ప సిరీస్ కాదు, ఏ సర్టిఫైడ్ సిరీస్ అన్నమాట ఇది. ఫ్యామిలీతో చూడకండి, ఇండివిజువల్ గా చూడండి. ఈ సిరీస్ చూడడం కూడా టైం వేస్ట్ అని నేను చెప్తాను. ఈ సిరీస్ ప్రెసెంట్ G5 లో స్ట్రీమింగ్ గా ఉంది. ఈ సిరీస్ చూసిన వాళ్ళు ఉంటే మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.